పెడగాజీ అంటే? 1 వికాసం, 2 వికాస అధ్యయనం, 3 విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, 4 అధ్యాపక శాస్త్రం. ఆన్సర్ 4 అధ్యాపక శాస్త్రం. వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ: 1 వయోజన దశ, 2 మధ్య వయస్సు, 3 కౌమార దశ, 4 బాల్య దశ. ఆన్సర్ 2 మధ్య వయస్సు. ఈ పద్ధతి ఆచరణ ద్వారా విద్యార్థి ప్రజాస్వామిక ప్రవర్తన అమితంగా మెరుగుపడుతుంది. 1 అన్వేషణ పద్ధతి, 2 ప్రాజెక్టు పద్ధతి, 3 పరిశీలన పద్ధతి, 4 సర్వే పద్ధతి. ఆన్సర్ 2 ప్రాజెక్టు పద్ధతి. ఎబ్బింగ్హాస్ ప్రకారం ఒక రోజులో ఎంత శాతం మర్చిపోతాము? 1 47, 2 50, 3 66, 4 72. ఆన్సర్ 3 66. క్రింది అధ్యయన పద్ధతుల్లో వ్యక్తినిష్టత అధికంగా గల పద్ధతి: 1 పరిశీలన పద్ధతి, 2 వ్యక్తి అధ్యయన పద్ధతి, 3 ప్రయోగ పద్ధతి, 4 అంతఃపరీక్షణ పద్ధతి. ఆన్సర్ 4 అంతఃపరీక్షణ పద్ధతి. కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగించేది: 1 పురోగమన అవరోధం, 2 అపసామాన్య విస్మృతి, 3 తిరోగమన అవరోధం, 4 దమనం. ఆన్సర్ 3 తిరోగమన అవరోధం. 2 సంవత్సరాల పిల్లలు ఒకరిని అనుకరిస్తూ ఆటలు ఆడే క్రీడలు: 1 ఏకాంతర క్రీడ, 2 సమాంతర క్రీడ, 3 సాంఘిక క్రీడ, 4 పైవన్నీ. ఆన్సర్ 2 సమాంతర క్రీడ. విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కులలో ఈ క్రింది వర్గీకరణలో ఉంటాయి: 1 జీవించే హక్కు, 2 అభివృద్ధి చెందే హక్కు, 3 స్వేచ్ఛా హక్కు, 4 రక్షణ హక్కు. ఆన్సర్ 2 అభివృద్ధి చెందే హక్కు. విద్యా హక్కు చట్టం 2009 అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా: 1 75:25, 2 55:45, 3 50:50, 4 65:35. ఆన్సర్ 4 65:35. ఎన్సిఎఫ్ 2005 దీనిని నిరసించినది: 1 వ్యక్తిగత బహుమతులు, 2 సామూహిక బహుమతులు, 3 బహుమతుల విధానం, 4 పైవేవీ కావు. ఆన్సర్ 1 వ్యక్తిగత బహుమతులు. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.